హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే ఒక స్పెషల్ పెక్యూలియర్ రైస్ ఐటమ్ అండి. ఈ రైస్ ఐటమ్ మీరు ఎక్కడ యూట్యూబ్ చరిత్రలో ఎక్కడా కనపడదండి. అటువంటి రైస్ ఐటమ్ నేను ఒక పెద్ద షెఫ్ దగ్గర 20 years బ్యాకే నేను నేర్చుకున్నానండి. దీని పేరు షాంఘై రైస్. మీరు షాంఘై రైస్ అని యూట్యూబ్లో కొట్టండి, ఈ విధంగా మాత్రం రాదు. వేరే వేరే బోల్డ్ వెరైటీ ఆఫ్ రైసెస్ వస్తాయి తప్ప ఇట్లా నేను చేసే వెరైటీ ఆఫ్ రైస్ మాత్రం రాదు. జనరల్గా ఫాస్ట్ ఫుడ్ వెరైటీ మంచూరియా కానీ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ మనకి చైనా నుంచే వచ్చాయండి. కానీ ఈ వెరైటీ ఆఫ్ ఫ్రైడ్ రైస్ మాత్రం నేను ఎక్కడ ఏ రెస్టారెంట్లో కూడా టేస్ట్ చేయలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నేర్చుకున్న దగ్గర నుంచి మా ఇంట్లో ఏ అకేషన్ అయినా, పిల్లల బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఏ అకేషన్ అయినా కంపల్సరీగా మా మెనూలో ఉండి తీరుతుంది. కొంచెం నూడిల్స్, కొంచెం రైస్ రెండు కలగలిపి చేసే ఈ పెక్యూలియర్ షాంఘై రైస్ చేయటం కోసం ఏమేం కావాలి, నేను ఎలా చేశాను వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. షాంఘై ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ని కొలుచుకుంటున్నానండి. 1.5 గ్లాస్ దాకా నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను. 1.5 గ్లాస్ కనుక రైస్ తీసుకుంటే దాన్ని బట్టి నూడిల్స్ కూడా యాడ్ అవుతాయండి దీనిలోకి. అందుకని ఇప్పుడు నేను చెప్తున్న ఈ కొలతల ప్రకారంగా కనుక రైస్ మీరు కనుక తీసుకుంటే 5 ఈజీగా తినచ్చండి ఈ రైస్ ఐటము. బాస్మతి రైస్ని శుభ్రంగా 2 to 3 times పాటు వాష్ చేసుకుని వాటర్ పోసి అట్లీస్ట్ 1 hour పాటు నాననివ్వాలి. ఈ ఫ్రైడ్ రైస్లోకి వెజిటబుల్స్ కటింగే కొంచెం వెరైటీగా ఉంటుందండి. డైస్ కటింగ్, డైమండ్ కటింగ్, జూలియన్ కటింగ్ అని రకరకాలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబేజ్ని, క్యారెట్ని డైస్ కటింగ్ చేసుకోవాలండి. అంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెద్ద పెద్దగా స్క్వేర్ షేప్లో, డైస్ షేప్లో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా క్యారెట్ని కూడా స్క్వేర్ షేప్లో డైస్ కటింగ్ చేసుకోవాలి. క్యారెట్ రౌండ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకుని స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బీన్స్ అయితే డైమండ్ కటింగ్ చేయాలండి. ఇలా బీన్స్ని తీసుకుని ఇలా పొడవుగా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా కట్ చేసుకుంటూ ఉంటే డైమండ్ ఆకారంలో వస్తాయి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ నేను ఎలా అయితే నేర్చుకున్నానో ఆ విధంగా మీకు అథెంటిక్ వే చూపించడం కోసం చూపిస్తున్నానండి. మీకు ఇలా రాకపోతే మీకు నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకోవచ్చు. అలాగే స్ప్రింగ్ ఆనియన్ని కూడా బాగా ఫైన్ చాపింగ్ చేసుకోవాలండి. కింద ఉండే ఈ బల్బులు కూడా క్లీన్ చేసేసి చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి. క్యాబేజ్ని, క్యారెట్ని డైస్ కటింగ్ చేసుకోవాలి. అలాగే బీన్స్ని డైమండ్ కటింగ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ బల్బ్స్ని అయితే రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ప్లేట్లో మీకు చూపిస్తున్నట్లుగా అల్లాన్ని, వెల్లుల్లిని, పచ్చిమిరపకాయలని కూడా జూలియన్ కటింగ్ అంటారండి. వీటిని అంత ఫైన్గా చాప్ చేసుకుని ఉంచుకోవాలి. అల్లాన్ని, వెల్లుల్లిని పీల్ చేసి కనీసం ఒక గుప్పుడైనా వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 7-8 కాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ షాంఘై ఫ్రైడ్ రైస్ కాన్సెప్టే కాంబినేషన్ ఆఫ్ రైస్ అండ్ నూడిల్స్ అండి. దానికోసం నూడిల్స్ని ఒక కట్టని తీసుకుంటున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ని ఉడికించడం కోసం పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నానండి. ఎసరు మరిగిన తర్వాత అందులోకి నానపెట్టి ఉంచిన బాస్మతి రైస్ని వేయాలి. ఇప్పుడు అందులోకే 2 చెంచాల వరకు ఆయిల్ని, అలాగే 1 గుప్పుడు దాకా ఉప్పుని కూడా వేసుకోవాలి. రైస్ అంతటినీ కూడా 85 to 90% వరకు ఉడికే విధంగా చూసుకుని, పొడిపొళ్ళాడే విధంగా చూసుకుని వార్చేసుకోవాలి. ఇలా చిల్లుల బుట్టలోకి వార్చుకున్న రైస్ని మొత్తాన్ని వేరే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఫ్యాన్ కింద పూర్తిగా ఆరిపోనివ్వాలి. ఇలాగే కనుక ఉంచేస్తే ముద్దలాగా ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని ఈ పని మాత్రం కంపల్సరీగా చేయాలి. సో దట్ రైస్ ఆరే కొద్దీ బాగా పొడిపొళ్ళాడుతూ వస్తుంది. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కొంచెం బాయిల్ చేయవలసి ఉంటుందండి. అందుకోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న క్యాబేజ్ని, క్యారెట్ని, బీన్స్ని ఒక్క 2 minutes పాటు మాత్రమే బాయిల్ చేసి హాఫ్ బాయిల్డ్గా ఉండే విధంగా చూసుకుని వెంటనే దానిలో నుంచి బయటికి తీసేసేయాలి. వెజిటబుల్స్లోకి కొంచెం ఉప్పును కూడా వేసి
జస్ట్ ఒక్క బాయిల్ అంటే 2 మినిట్స్లో మొత్తం ఇలా జాలి గెరిట తీసుకొని వెజిటబుల్స్ని అన్నిటినీ వేడి నీళ్ళలో నుంచి బయటికి తీసేయాలి. వెజిటబుల్స్ని అన్నిటినీ వేడి నీళ్ళలోంచి తీసేసి వేరే ఒక బౌల్లోకి వేసిన వెంటనే అవసరమైతే ఇంకాసిన చన్నీళ్ళు పోసేస్తే ఇంకా ఫర్దర్ కుకింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు నూడిల్స్ ఉడికించడం కోసం ఆల్రెడీ ఇప్పుడు వెజిటబుల్స్ ఉడికించాం కదండి, అందులోంచి వెజిటబుల్స్ అన్నీ బయటికి తీసేశాక అదే వాటర్లో నూడిల్స్ని కూడా వేసి ఉడికించవచ్చని అదే వాటర్ కంటిన్యూ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే మీరు వేరే వాటర్ అయినా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ వాటర్ బాయిలింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పని చాలా తొందరగా కూడా అయిపోతుందండి. నూడిల్స్ కూడా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మొత్తం ఈ వాటర్తో సహా చిల్లుల బుట్టలోకైనా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా జాలి గెరిటితోటి మొత్తం నూడిల్స్ని అన్నిటినీ బయటికి తీసేసి వేరే ప్లేట్లోకి వేసుకోవచ్చు. నూడిల్స్ని అన్ని ప్లేట్లోకి తీసిన తర్వాత కొంచెం వాటర్ పోసిస్తే అవి కూడా ఫర్దర్ కుకింగ్ అవ్వకుండా ఉంటాయండి. ముద్ద కింద ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా చేత్తో విడదీసినట్లుగా అనుకోవాలి. ఇంక ఇప్పుడు షాంఘై ఫ్రైడ్ రైస్ సార్టింగ్ చేసే ముందుగా మనం బేసిన్లో చల్లార్చి ఉంచుకున్న రైస్లో చల్లారిన నూడిల్స్ని కూడా వేసేసుకోవాలి. రైస్ని నూడిల్స్ని చేత్తోనే బాగా కలుపుకుంటూ ఉండాలి. జనరల్గా ఈ సార్టింగ్ ప్రొసీజర్ అంతా కూడా రెస్టారెంట్స్లో అయితే పెద్ద వాక్ అని ఉంటుందండి. వాళ్ళు వాక్ పెట్టుకొని వెజిటబుల్స్ ఇవన్నీ సార్టింగ్ చేస్తూ రైసు నూడిల్స్ వేసి చేసేస్తారు. వాళ్ళంటే ప్రొఫెషనల్స్గా చేస్తూ ఉంటారు కాబట్టి రైస్ ముక్కలు ముక్కలుగా విరగకుండా ఎలా చేసినా నీట్గా వస్తుంది. కానీ మనం ఇంట్లో సార్టింగ్ చేసేటప్పుడు మాత్రం రైసు విరగకుండా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇలా బేసిన్లో ఉండగానే మనం వేయదలుచుకున్న సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏం వేయదలుచుకుంటే అవన్నీ వేసేసి కలిపేస్తే సగం వర్క్ ఇక్కడ చేత్తో అయిపోతుందండి. తర్వాత సార్టింగ్ చేసుకునేటప్పుడు విరగకుండా అన్నం నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి రైస్కి సరిపడగా ఉప్పును వేయాలి. అలాగే 1 స్పూన్ నిండుగా షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా అజినోమోటో పౌడర్ని వేసుకోవాలి. అజినోమోటో అంటారు, టేస్టింగ్ సాల్ట్ అంటారండి, అదేనండి ఇది. యాక్చువల్గా నేను నేర్చుకున్న ప్రొసీజర్లో ఎలా నేర్పించారో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. మీకు ఎవరికైనా అజినోమోటో కానీ వాడటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. అలాగే ఫైనల్గా 1/2 స్పూన్ దాకా వైట్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ 4 రకాల పౌడర్స్ వేసిన తర్వాత శుభ్రంగా గుచ్చెత్తి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోవడం, అజినోమోటో కానీ వైట్ పెప్పర్ పౌడర్ ఘాటు కానీ అన్నీ ఇక్కడ ఉండగానే చెక్ చేసేసుకుంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుంది రైస్ సార్టింగ్ చేసేటప్పుడు. ఇలా రెడీ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనం జూలియన్ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, అల్లాన్ని, వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేగించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత దానిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ బల్బ్స్ ఉన్నాయి కదండి, రౌండ్గా కట్ చేసి ఉన్నవి, అవి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసి ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, క్యాబేజీ, క్యారెట్, బీన్స్, వాటిని వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ 1 నిమిషం పాటు సార్టింగ్ చేసుకున్న తర్వాత దానిలోకి 1.5 స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీస్తో చేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, కారం ఏమీ ఉండదు. కారం కోసమైతే మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం, అల్లం వెల్లుల్లి ముక్కల ద్వారా ఘాటు వస్తుంది. అలాగే వైట్ పెప్పర్లో కూడా కొంచెం ఘాటు ఉంటుందండి. ఈ 3 రకాల ఘాటుల్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎవరు తినే దాన్ని బట్టి వాళ్ళు. 1 నిమిషం పాటు సార్టింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బేసిన్లో రెడీ చేసి ఉంచుకున్న రైస్ అండ్ నూడిల్స్ మిశ్రమం మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని, వెజిటబుల్స్ని బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకునే ప్రొసీజర్లో మెతుకులు విరగకుండా చూసుకోవాలి. అవసరమైతే ఒక చేత్తో అట్లకాడ, ఇంకో చేత్తో ఫోర్కు, అలా 2 చేతుల్లో 2 పట్టుకుని కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్లో రెస్టారెంట్స్లో తింటే చూడండి, బాస్మతి రైస్ ఎక్కడా విరగదు, లాంగ్గా గ్రెయిన్స్ అట్లాగే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఈ బాస్మతి రైస్ విరగకుండా ఉండడమే మన కాన్సెప్ట్. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ కానీ కావాలంటే వేసి
బాగా కలిపి మూత పెట్టి మనం వేసిన వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, వెజిటబుల్స్ కానీ ఏదైనా సరే అన్ని ఫ్లేవర్స్ రైస్కి పట్టే విధంగా చూసుకోవాలి. దానికోసం అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద కనుక ఉంచితే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. 3 to 4 మినిట్స్ పాటు కదపకుండా అలా మూత పెట్టి ఉంచితే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయండి. తర్వాత ఒక్కసారి మనం ఇలా అయినా కలుపుకోవచ్చు, లేదంటే గిన్నె మొత్తాన్ని పైకి తీసుకుని కుదించటం అంటారు చూసారండి, ఆ విధంగా అయినా కుదించి బాగా కలుపుకోవాలి. మరొక 3 to 4 మినిట్స్ పాటు మూత పెట్టి బాగా వేడెక్కి పొగలు బయటికి వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. మన రైసు, నూడిల్స్ బాగా చల్లారిపోయాయి కదండి, మొత్తం దీంట్లోనే వేడెక్కాలి. బాగా వేడెక్కిపోయింది, పొగలు వస్తున్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కట్ చేసి ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి బాగా కలపెట్టుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ కనుక ఉంచితే బాగా పొగలు వచ్చేలాగా వేడెక్కి మన షాంఘై ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. వేడిగా షాంఘై ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్స్లో దొరికే టేస్ట్ల కన్నా ఏ మాత్రం తక్కువ కాదు, ఇంకా చెప్పాలంటే అంతకు మించి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ షాంఘై ఫ్రైడ్ రైస్లోకి మంచి కాంబినేషన్ పొటాటో చిప్స్ అండి. పొటాటో చిప్స్తో ఈ ఫ్రైడ్ రైస్ తింటుంటే చాలా మజాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా పెక్యులర్గా ఉంటుంది. ఈ షాంఘై ఫ్రైడ్ రైస్ అయితే అటు నూడిల్స్తో, ఇటు రైస్తో, చిల్లీ ఫ్లేక్స్తో నార్మల్ ఫ్రైడ్ రైస్కి భిన్నంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.